నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా అండి. దాదాపు 11 నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఎలా అనిపిస్తుంది అసలు? ఎందుకంటే ప్రతి అధికార పక్షం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఏముందమ్మా, కాంగ్రెస్ పార్టీ 11 నెలల క్రితం ఎన్నికల్లో అయితే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు ఇప్పటి వరకు కూడా చాలా నెరవేర్చలేదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తామన్న భయంతో ఆ గుడి మీద ఈ గుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కొంత మేరకు రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేయలేదు. ఈరోజు మహిళలకు 2500 అట్లనే పెండింగ్ ఉంది. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అట్లనే పెండింగ్ ఉంది. పెన్షన్ 4000 అదేవిధంగా పెండింగ్ ఉంది. రైతు బంధు ఇంకా పడతలేదు. ఇట్లా అనేక రకాల వాగ్దానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 11 నెలలు పూర్తిగా వస్తుంది. ఇవన్నీ 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఈరోజు 11 అంటే 340 రోజులు పూర్తి అయినాయి, ఏమీ జరగట్లేదు. దాని కాకుండా వెంజన్స్ పాలిటిక్స్ అంటే కేవలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రజలకు చూపెట్టాలో అభివృద్ధి చేస్తానేది కాకుండా ఎదుటి వ్యక్తిని మీద బురద జల్లి నేను రాజకీయంగా గెయిన్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి మీద బురద జల్లంటే కేసీఆర్ కుటుంబం మీద దాడి చేసుకుంటూ నిరంతరం వారి మీద ఆరోపణ చేసుకుంటూ నేను రాజకీయంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం నిజంగా కూడా దురదృష్టకరం. ఇటువంటి రాజకీయాలు రావడం అనేది చాలా ప్రజలంతా నిజంగా చాలా బాధపడుతున్నారు. ప్రతిపక్ష పాత్ర మేము సమర్థవంతంగా రాబోయే రోజుల్లో ఇంకా పోషించబోతాం. ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా సమర్థవంతంగా చేయబోతున్నాం. రైట్. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా ఈ మాటలు అనేది కామన్గానే మాట్లాడుతూ ఉంటారు. అయితే బేసిక్గా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పుకున్నారు. అలాగే 6 గ్యారెంటీలు అమలు చేశామని అక్కడున్న ప్రజలకి పదే ప్రచారంలో చెప్పడం జరిగింది. విధంగా నిజంగా అన్ని అమలు చేసి మంచిగా చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారు ఏమన్నా వాగ్దానాలు చేసే ముందర ఆలోచించుకొని చేయండి, లేకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఖర్గే గారు ఎందుకన్నారండి? కర్ణాటక తెలంగాణ దృష్టిలో పెట్టుకొని ఖర్గే గారు ఆ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ అధ్యక్షుడే పార్టీ మీద సరైన నమ్మకం లేదు. ఇంకా అంతకన్నా నిదర్శనం కావాలి, ఎగ్జాంపుల్ కావాలి. 6 గ్యారెంటీలు అమలు చేసిన 6 గ్యారెంటీలు అమలు. ఈరోజు నేను అడిగిన ప్రశ్నలకు ఏంటంటే మహిళలకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇచ్చారు, అలాగే ఏమంటారు ఇది 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నారు. ఓ పక్క నుంచి చూస్తే లేదమ్మా, ఇవి కూడా ఉన్నాయి కదండి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాడు, పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు, రైతు బంధు ఇంకా పడలేదు, అది కూడా రైతు రుణమాఫీ కూడా ఇంకా టైం ఉంది కదా సార్. అంటే పార్టీలు అన్నీ కూడా 4 సంవత్సరాల టైం ఉంది, 4 సంవత్సరాల నాడు చేస్తామని చెప్పి కూడా ఆ వాగ్దానాల్లో చెప్పాల్సి ఉండేది. మేము అధికారంలోకి వస్తే 3 సంవత్సరాలు దాటిన తర్వాత 4వ సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పాల్సి ఉండేది. ఆ విధంగా చెప్పకుండా ఈరోజు 4 సంవత్సరాలు టైం ఉందని చెప్పేసి చెప్పడం నిజంగా ప్రజల్ని మోసం చేయడమే. రేపు పెద్దన మేమేమైనా మేనిఫెస్టో వచ్చే ఎన్నికల్లో పెడితే మీరు అన్నట్టు 4 సంవత్సరాల నాడు చేస్తామో 3 సంవత్సరాల నాడు చేస్తామో టైం చెప్పి చేద్దామని. రైట్. అయితే ఈ మూసీ ప్రక్షాళన విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇంటర్వ్యూస్లో మీరు మాట్లాడడం కూడా జరిగింది, మేము వినడం కూడా జరిగింది. ఎక్కువగా అంటే మూసీ పరివాహక ప్రాంతాలు అంటే బేసిక్గా ఉంది ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఇక్కడున్న ప్రజలు అసలు ఏమంటున్నారు? మీ దగ్గరకు అసలు ఎవరైనా వస్తున్నారా, ఏమైనా వినవించుకుంటున్నారా? అందరూ వస్తున్నారండి. మూసీ ప్రక్షాళనకు కానీ మూసీ పునర్జీవనకు కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. నెంబర్ 1 ఫస్ట్ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్య నాయకత్వంలో మూసీ పునర్జీవన కార్యక్రమం ప్రారంభం చేసినాం. దానిలో భాగంగా దాదాపు 4000 కోట్ల రూపాయలతోటి మూసీలోకి వచ్చే మురుగునీరంతా కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీకి వదిలినప్పుడే మూసీ వాతావరణం కొంచెం మెరుగుపడుతున్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4000 కోట్ల రూపాయలతోటి 32 ఎస్టీపీలకు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. 32 ఎస్టీపీలు టెండర్లు పిలిచిండు. పనులు ఎప్పుడో ప్రారంభమైనవి, దాదాపు 7-8 పూర్తి కూడా అయిపోయినాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో అదొక ప్రారంభం చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అసలు మూసిని రీజెన్యువేషన్ చేద్దాం అనుకుందా, లేకపోతే నార్మల్గా ప్రక్షాళన చేసి అలా వదిలేద్దాం అనుకుందా? అసలు ఏం చేద్దాం? రీజెనరేషన్, సుందరీకరణ, ప్రక్షాళన అన్నీ ఒకటే అర్థమమ్మా. దాంట్లో రకరకాలుగా ముఖ్యమంత్రి గారి కొత్త పదాన్ని తీసుకొచ్చేసి ఎవరు చేయలేని పని మేము చేస్తున్నాం అని చెప్పేసి అది తప్పు. సుందరీకరణ అంటే ఏందమ్మా? మూసీని సుందరీకరణ చేసి మూసీలోకి వచ్చే నీళ్ళంతా కూడా బాగా ట్రీట్మెంట్ చేసి మూసీకి ఇరువైపులా రోడ్డు నెట్వర్క్ చేసేసి మూసీ ప్రాంతంలో అందరూ కూడా రాత్రి సాయంత్రం
ఈవినింగ్ ప్రజలందరూ వచ్చి కూర్చునే విధంగా దాన్ని డెవలప్ చేయాలి. ఉమ్, అది సుందరీకరణ అంటే కూడా ఇదే, పునర్జీవనం అంటే కూడా అదే, అన్ని రకాలుగా అదేనమ్మా. ఉమ్. కానీ మేము చేసిన ఆలోచనలకి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆలోచనలకి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. మేము చేసినప్పుడు ప్రజలు ఒక్క సందర్భం కూడా, ఒక్క పాయింట్ కూడా ఇబ్బంది పడలేదు. 10 ఏళ్లలో మరి ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 11 మేము నెలలకి 2021లోనే దాన్ని మూసి చైర్మన్గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి గారు 2021లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కరోనా రావడం వల్ల మనం ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదేలయ్యింది. అందుకోసం కొంచెం డిలే అయింది. కానీ 4,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ 32 ఎస్టీపీలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ గారమ్మా. ఈరోజు ఇవన్నీ పూర్తయితే నల్గొండ జిల్లా రైతులకు స్వచ్ఛమైన నీరు ఈ మూసీ నది నుంచి నల్గొండ జిల్లా రైతుల వరకు, అక్కడ వరకు, వాడేపల్లి వరకు, కృష్ణాలో కలిసే వరకు స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రవహించడానికి కారణం ఎవరండి? కేసీఆర్ గారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇంకా ఏమీ లేదు, ఏమీ చేయలేదు, డిపిఆర్ లేదు, ఏమీ లేదు. జనాల ఇళ్లలోకి పంపించి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, రేపు ఖాళీ ఇవ్వాలని చెప్పేసి పోలీసు వాళ్ళని పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఏం న్యాయం అంటారని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు దీన్ని ఏ విధంగా చేద్దాం అనుకుంది? మేము చేద్దాం అనుకున్నదంతా కూడా, మేమంతా కూడా డీటెయిల్గా రివర్ బౌండరీ ఫిక్స్ చేసింది. 60 సంవత్సరాల్లో మూసీకి రివర్ బౌండరీ లేదు, నదీ సరిహద్దు లేదు, అదేవిధంగా బఫర్ జోన్ లేదు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ లేదు. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని మేము గుర్తించినాం, నోటిఫై చేయలేదు, గుర్తించినాం. ఇక్కడ వరకు బాగా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ వస్తే ఇక్కడ దాకా ఫ్లడ్ వస్తుంది అని చెప్పి గుర్తించి మార్క్ చేసి పెట్టినాం, నోటిఫై చేయలేదు. ఈ విధంగా అన్నీ చేసింది మేమే. మూసీలోకి రోజు 2000 MLD 2000 MLD మిలియన్ లీటర్ పర్ డే, 2000 మిలియన్ లీటర్లు పర్ డే మురుగునీరు అంటే డ్రైనేజ్ వాటర్ వస్తుంది, హైదరాబాద్ డ్రైనేజ్ వాటర్ వస్తుంది. మూసీ ప్రక్షాళన కార్యక్రమం అంటూ మొదలు పెడితే మొదటి అడుగుగా చేయాల్సింది ఏంటంటే మూసీకి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీలోకి వదలాలి. ఈ వదిలే ప్రక్రియలో 32 ఎస్టీపీలు దరిదాపులో పూర్తయ్యే స్టేజ్లో ఒక 6 నెలల ముందర 1 year బిఫోర్ ఏం చేయాలంటే అందులో ఉన్న స్లెడ్జ్ అనుకోండి, సిల్ట్ అనుకోండి, ఇదంతా కూడా 40-50 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ స్లెడ్జ్ అంతా వేరుకుంది. అదంతా కూడా దాదాపు 3-4 ఫీట్ల 5 ఫీట్ల దాకా లోతు ఉంటుంది, అంతా తీసేయాలి. తీసేసి దాన్ని వేరే దగ్గర తరలించాలి. లేదా మూసీ నదికి ఒడ్డుకేసి ఇట్లా వీ షేప్ లాంటివి చేసుకుంటూ మూసీ నది దానికి ఒడ్డుకేసేసి దాన్ని బాగా మళ్ళీ డస్ట్ గిస్ట్ లేవకుండా, పొల్యూషన్ కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం దాన్ని సెటిల్ చేయాలి. సెటిల్ చేసేసినాక మూసీకి ఇరువైపులా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ని ఈజీ చేస్తానికి 15 బ్రిడ్జ్లు కట్టాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆజ్ఞ తీసుకొని కేటీఆర్ గారు నిర్ణయించారు. అయితే ఇవన్నీ హోంవర్క్ చేసి మేము కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయి మూసీ చేయాలంటే ఇన్ని ఇది ఉన్నాయి కాబట్టి మీరు ఏమంటారని చెప్పేసి అని దాదాపు ఒక 12,000 కుటుంబాలు, 12,000 స్ట్రక్చర్స్ నష్టపోతుండ్రు. వీళ్ళందరినీ మరి ఏం చేద్దాము, ఇన్ని వేల స్ట్రక్చర్స్ ఉన్నాయంటే ఒక్కొక్క స్ట్రక్చర్లో ఎంతమంది ఉంటారు? కొన్ని స్ట్రక్చర్స్ సింగిల్ హౌసెస్, కొన్ని స్ట్రక్చర్స్లో 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే దాదాపు ఎంతమంది ఉండొచ్చు? 1,50,000 కుటుంబాలు, మేబీ 1,50,000 కుటుంబాల దాకా ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేద్దామని అడిగితే ఇన్ని వేల కుటుంబాలకు ఇబ్బంది అయితే ఎట్లా, మనం ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవాలి, పదండి ముఖ్యమంత్రి గారి దగ్గర పోదామని చెప్పి నేను, కేటీఆర్ గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు అందరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాం. పోతే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, కేసీఆర్ గారు, ఇంతమందికి నష్టమవుతుంది కాబట్టి దీంట్లో నష్టం కాకుండా ఏం చేయగలుగుతాము, ఇంకో ప్లాన్ బి తోటి మా దగ్గర రండి, ప్రజలకు నష్టం కాకుండా ఇంకేం చేయగలుగుతాం, ప్లాన్ బి తోటి నా దగ్గర తీసుకొని రండి, సెకండ్ ఆప్షన్. అప్పటి వరకు మీరు మూసీలో ఉన్న ఈ మురుగునీరు అంతా కూడా శుద్ధి చేసే ఎస్టీపీలు స్టార్ట్ చేయండి, బ్రిడ్జెస్ స్టార్ట్ చేయండి. ఇవన్నీ చేసినాక మీరు ప్లాన్ బి తోటి వచ్చినాక అప్పుడు ఆలోచన చేద్దాము. ప్రజలకు నష్టం అయ్యి మనం చేయాల్సింది ఏమీ లేదు, ప్రజలకు అంత ఇబ్బంది పెట్టొద్దు, కాబట్టి ఇంకో ఆలోచనతో రమ్మని చెప్పేసి స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. సో ఈలోపుగా కేటీఆర్ గారు ఏం చేశారు, మొత్తం ఎస్టీపీల నిర్మాణం కోసం అన్ని టెండర్లు పిలిపించారు, కంప్లీట్లీ టెండర్ పిలిపించారు, పనులు స్టార్ట్ చేశారు. దాదాపు 15 బ్రిడ్జిల కోసం దాదాపు 550 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇప్పుడు ముసలంబాగ్ బ్రిడ్జ్ నడుస్తూ ఉంది, అలాగే ఫత్తులో కూడా బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన కేటీఆర్ గారు నేనే స్టార్ట్ చేసాం, అది కూడా నడుస్తూ ఉంది. దాదాపు ఇవన్నీ పనులు పూర్తి అయ్యే వరకే మనకు దాదాపు 2025 దాకా ఎండింగ్ వరకు అయిపోతుంది. కాబట్టి 2025 ఎండింగ్లో అప్పుడు మేము ఎన్నికల ముందు ఇవన్నీ ప్లాన్ చేసినాం.
ఇంతలో ఎన్నికలు అయినాయి, నోటిఫికేషన్ రాగానే మేము దాన్ని ఎక్కడికక్కడ నోటిఫికేషన్ రాగానే కొంచెం సైలెంట్ అయిపోయినాం. నోటిఫికేషన్ వచ్చినాక మేమేం కార్యక్రమాలు చేయొద్దు కాబట్టి సైలెంట్ అయిపోయినాం. ఎన్నికల తర్వాత చూసుకుందాం అనుకున్నాము. ఎన్నికల తర్వాత దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు. రాకపోయాక మేము ఏం చేయలేకపోయినాం. ఇది మేము చేయాల్సిన ఆలోచన విధానం, మేము చేయాలనుకున్న మూసీ పునర్జీవన కార్యక్రమం. ఇప్పుడు ఈ కానీ మూసి